మొత్తం బ్రహ్మజ్ఞానం ఉంది ఆ చిన్న దాంట్లో. అయినా అర్థం కాదని నాకు తెలుసు. అందరు ఫోన్ చేసి అడిగితే రాగద్వేషాలు చదవండి అంటున్నా. దాంట్లో డీటెయిల్గా వర్ణించాను, కానీ ఇది కొటేషన్ లాగా కదా ఒక దాంట్లో అని పెట్టాను. సో దీంట్లో ఏంటంటే నీ ప్రస్తుత స్థితికి తగ్గట్టుగా నీవు ఆకర్షిస్తున్నావు, నీవు కోరుకుంటున్నది కాదు. అర్థమైందా? సో దీంట్లో ఏంటంటే మీరు కోరుకుంటున్నది మీకు చచ్చినా లభించదు, గుర్తుపెట్టుకోండి. మీ కోరుకున్నది చచ్చినా లభించదు. ఏది లభిస్తుంది? మీ ప్రజెంట్ స్టేట్ ఏంటో అది లభిస్తుంది. ఎగ్జాంపుల్, మీరు 10th క్లాస్లో ఉన్నారు, మీరు పిహెచ్డి కావాలనుకుంటున్నారు, కోరిక. మీకు ఏది లభిస్తుంది? మీకు డైరెక్ట్ పిహెచ్డి అయిపోతారా? పిహెచ్డి కావాలని కోరిక పెట్టుకోవడం తప్పేం లేదు, కానీ ఎప్పుడు వస్తుంది పిహెచ్డి? మీకు ఎప్పుడు పిహెచ్డి చేస్తారు? 10th చదవాలి, ఇంటర్ పిహెచ్డి అయ్యి చేయాలి, అవునా కదా? అంటే మీకు ఆకర్షణ ఏది ఉంటుంది? మీరు 10thలోనే అలానే ఉండి కాకుండా సడన్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చూసి నేను ఆఫీసర్ కావాలనుకున్నారు అనుకోగానే మీకు ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్ అయిపోతారా? ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి ఏది అవసరమో అది అట్రాక్ట్ చేస్తారు. అర్థమైంది? అంటే మీరు 10th క్లాస్లో ఉన్నారు, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ బుక్స్ వస్తాయి మీ దగ్గర, అది చదవాలి, డిగ్రీ చదవాలి, పిహెచ్డి చదవాలి, ఏదో ఐఏఎస్ రాస్తే అయిపోతారు. అంటే ఏంటి? కోరిక అంటే ఏంటి? మీ దగ్గర లేనిది కోరుకుంటారా, ఉన్నది కోరుకుంటారా? లేనిదే కోరుకుంటారు, అవునా కదా? బంజారాయిస్లో ఇల్లు కావాలి, లేదు కాబట్టి కోరుకుంటున్నారు, ఉంటే కోరుకుంటారా? సో లేనిది రావాలి అంటే మీరు దాని తగ్గట్టుగా మీరు ఎదగాలి. సో కోరిక పెట్టుకుని అయిపోతుంది ఏం చేయకుండా ఉన్నారనుకో, చచ్చినా రాదు. దాని తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి, ఆ కోరికకు తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి. సో మీరు ఆకర్షణ అనేది మీ ప్రస్తుత స్థితి తగ్గట్టుగానే ఉంటుంది. కాదు సన్నగా కావాలనుకున్నారు, మీకు సన్నగా వెంటనే కాదు. లావు మీ ప్రస్తుత కోరిక ఏంటి, ప్రస్తుత స్థితి ఏంటి? లావుకు సంబంధించినవి మీరు ఏదో చేస్తున్నారు, లావుగా ఉన్నారు, మీరు ఏదో ఉంటున్నారు, ఏదో చేస్తున్నారు, మీకున్న జ్ఞానాన్ని ఆచరణ చేస్తున్నారు, దానివల్ల లావుగా ఉన్నారు. కానీ ఎవడో చెప్పే సన్నగా కావాలని అనిపించింది అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. అదే జ్ఞానాన్ని ఆచరణ చేస్తే, ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేశారనుకో, ఇదే దరిద్రం కంటిన్యూ అవుతుంది, అవునా కదా? సో మీరు జ్ఞానాన్ని పెంచుకోవాలి. సన్నగా కావాలని సంకల్పం పెట్టి, ఆ సన్నగా కావాలంటే ఏం చేయాలి? ఏదో కొత్తగా ట్రై చేయాలి, కొత్త జ్ఞానాన్ని ప్రయత్నం చేయాలి, అప్పుడు మీరు సన్నగా అయ్యే అవకాశం ఉంది. అర్థమైంది కదా? సో యూ విల్ అట్రాక్ట్ ప్రజెంట్ స్థితి ఏది ఉందో అదే. ఇప్పుడు మీరు ఏది పంపిస్తున్నారో అదే తిరిగి మీ దగ్గరకు వస్తుంది. అర్థమైంది కదా? సో మీరు ప్రస్తుత స్థితికి తగ్గట్టుగా ఏది ఉందో అదే ఆకర్షిస్తారు, మీరు కోరుకుంటున్నది కాదు. కాబట్టి మీరు సాధన చేయాలి. ఏం చేయాలి? మీకు ఏది కావాలో, కనుక నీకు ఏది కావాలో నువ్వు దానిని ప్రతిబింబించు. అంటే ఏంటి? మీరు సృష్టికి ఏది పంపిస్తున్నారో అదే తిరిగి మీ దగ్గరకు వస్తుంది. అంటే మీరు ప్రస్తుతం మీరు ఏదైతే సృష్టికి పంపిస్తున్నారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు ఏది పంపిస్తున్నారు సృష్టికి? అవును, థాట్స్. మీరు ఏది పంపిస్తున్నారు? మీరు అనుకుంటున్నారు అందరూ బాగుపడాలి అని పంపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. అందరూ బాగుపడాలని పంపిస్తున్నా, అవునా? కానీ ఇది మీరు పంపించట్లే. మీరు పంపించేది ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను సృష్టికి ఏం పంపిస్తున్నా? ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, ఇప్పుడు మీ అందరినీ చూస్తున్నా. సో మీ అందరూ నాకు నచ్చారు, మీ అందరూ నాకు నచ్చలే. బయటికి ఏమండి అంటున్నాను, లోపల మొత్తం మేము తిట్టుకుంటున్నాను. అంటే నేను మీకేం పంపిస్తున్నాను? ఇక్కడ చెడు పంపిస్తున్నా, ఇటు పంపిస్తున్నాను, నాకు అదే వస్తుంది. సో సృష్టికి నేనేం పంపిస్తున్నాను? సృష్టిలో ఇలాంటి వాళ్ళే ఉన్నారు అనుకోండి మొత్తం. సో సృష్టికి నేనేం పంపిస్తున్నాను? నాకు నచ్చిన వాళ్ళు, అంటే మీరందరూ నాకు నచ్చారు, మీకు నచ్చలే. సో నచ్చిన వాళ్లకు ప్రేమను పంపిస్తున్నాను, నచ్చని వాళ్లకు శత్రుత్వాన్ని పంపిస్తున్నాను. అది. కానీ అందరూ బాగుపడాలి పై అంటున్నారు, లోపల మాత్రం ఎవడన్నా చిన్నగా మోసం చేశాడు, దొంగ నాకోడు ఇక్కడ నాశనం కావాలి. అంటే మీ లోపల ఏవేవైతే రాగద్వేషాలు ఉన్నాయో, ఇష్టాలు ఉన్నాయో అవే సృష్టికి పంపిస్తారు, అదే రిటర్న్ తిరిగి మీ దగ్గరకు వస్తుంది. అర్థమైంది కదా క్లియర్గా? మీరు పంపించేది ఏంది? పైనే కాదు, పై మాట కాదు, లోతుల్లో గమనించి మొత్తం మీకు మామూలుగా తెలిసిపోతుంది మీకు ఏమి ఇష్టాలు ఉన్నాయో, ఏం ఇష్టాలు ఉన్నాయో అవే సృష్టికి పంపిస్తున్నారు. సృష్టికి ఏమి అమాయకం, నువ్వేది అడిగితే అది ఇచ్చేస్తుంది. మీరేం అడుగుతున్నారు? ఇది తింటే అది వస్తుంది, అది తింటే అది వస్తుంది, నమ్ముతున్నారా? అంతే, అదే ఇచ్చేస్తుంది. అది తింటే చచ్చిపోతారని నమ్ముతున్నారా? అదే వస్తుంది. ఇది తింటే ఆరోగ్యం వస్తుందని నమ్ముతున్నారా? అదే వస్తుంది. మీరు మిక్స్డ్గా ఉంటున్నారు కాబట్టి మిక్స్డ్ ఫుడ్స్ తింటున్నారు. ఇప్పుడు ఏది తిన్నా మంచిది లేదు, అన్నిట్లలో మంచి చెడు మిక్సింగే ఉన్నది కదా. ఇప్పుడు మామిడి పండ్లని ఇచ్చారు, పెట్టారు, అది మంచిదా? అది
వాడు ఎలా పండించాడు, ఎన్ని మందుల పంటలు వేసాడు, అవునా కదా. సో కెమికల్స్ ఏవో ఉన్నాయి, అవి కూడా లోపలికి వస్తాయి మరి. సో మంచితో పాటు చెడు కూడా వస్తుంది. పోనీ ఆ మంచిదే ఫుడ్ అనుకున్న మామిడి పండు వేడి, అది కూడా ఒకటి మనం ఇచ్చి కూర్చున్నాం కదా. మంచి మామిడి పండ్లు అయినా ఏం కెమికల్స్ కాకుండా దానికి ఒక క్యారెక్టర్స్ ఇచ్చి కూర్చున్నాం. సో మీరు ఏది పంపిస్తే అదే తిరిగి మీ దగ్గరికి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏది అంటే అద్దంలో మీరు అద్దంలో మీకు ఏదైతే కనబడుతుందో అదే మీకు తిరిగి వస్తుంది. అద్దంలో మీ ముఖం మీరు చూసుకొని నేను మంచివాడు అనుకుంటే మంచిగా తిరిగి వస్తుంది, చెడ్డవాడు అనుకుంటే చెడు కాదు, మంచి చెడు మిక్స్ ఎంత అనుకుంటే అదే తిరిగి వస్తుంది. వీళ్ళందరూ నాకు నచ్చట్లేదు, అందరూ నాకు నచ్చుతున్నారంటే ఆ అద్దం తిరిగి మీకు అదే ఇస్తుంది. వీళ్ళు నాకు శత్రువులు, నాకు మిత్రులు అంటే అద్దం తిరిగి అదే ఇస్తుంది. పరమాత్మ ఇస్ నథింగ్ బట్ అద్దము. మీరు మీ స్థితికి తగ్గట్టుగా అయినా మీకు తిరిగి రిటర్న్ ఇస్తాడు. అర్థమైంది లేదా? పరమాత్మకు అందరూ ఒకటే. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? అద్దంలో మీ రూపం ఏదైతే చూసుకుంటున్నారో ఆ రూపంలో మార్పు రావాలి. మీరు ఏదైతే పంపిస్తున్నారో దాంట్లో మార్పు రావాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను? సో కాబట్టి మీరు అనుకున్న సృష్టి చేయాలంటే నీకు ఏది కావాలో దానిని లేదా ఆ శక్తిని రాగద్వేషాలకు అతీతంగా చేరి నీ లోపల సృష్టించి దానిని నీ భాగాలకు, ఇతరులకు, మరి ఈ జగత్తుకు పంపించు. అప్పుడే నీవు అనుకున్నది నీకు లభిస్తుంది. సో కాబట్టి డివైనే పంపించేస్తే డివైన్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉన్నా కానీ రూపం ఇవ్వలేకుంటే నిరాకారం ఉంటే నిరాకారమే వస్తుంది. అది కూడా చెప్తున్నాను. అందుకే ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి ఏం అవసరం లేదన్నప్పుడు ప్యూర్ పంపించాలి. కానీ నాకు మీ దగ్గర నుంచి డబ్బు కావాలి, ఏదైనా కావాలి అన్నది అనుకో, అప్పుడు సో ఇట్లా కాబట్టి ఇది అంతా మీరు రీసెర్చ్ మోడ్లో ఉంటే తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రేమ ఉండాలి, స్వచ్ఛమైన ప్రేమ రావాలి. సో మీరు స్వచ్ఛమైన ప్రేమ అంటే రాగద్వేషాలకు అతీతంగా రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. సో సృష్టి ఎన్నో స్థాయిలో జరుగుతుంది. మీరు మామూలుగా ఇప్పుడు మానసిక స్థాయిలో కూడా సృష్టి చేయొచ్చు, ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. మీరు మీకు ఎన్నో ఇండ్లు, ఎన్నో ఆస్తి, ఎన్నో సంపాదించారు. ఇదంతా ఆయన ఆధ్యాత్మికవేత్త కాదు కదా, రాగద్వేషాల్లో ఉన్నాడు కదా, మనసే ఉంది కదా. అంటే మానసిక స్థాయిలో కూడా సృష్టి జరుగుతుంది, మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఎలా ఉంది? మంచి చెడు మధ్యలో యుద్ధం ఉంది. అంటే నీకు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉంటున్నారు, శత్రుత్వం, ఒకసారి గెలుస్తున్నాం, ఓడిపోతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో మన చేతిలో లేదు. సడన్గా గెలుస్తాం, సడన్గా ఎప్పుడు ఎవడు ఉంటాడో ఇప్పుడు నారాయణ కొడుకు సడన్గా డిమ్మని పోయాడు. మన చేతిలో ఏమి ఉండదు. సడన్గా సుఖం వస్తుంది, సడన్గా దుఃఖం వస్తుంది, ఏది మన చేతిలో ఉండదు. ఇక మన కీలు బొమ్మలాగా ఆడాల్సిందే, శరీరం మనసు పరమాత్మ ఆడించినట్టు. ఆడేవాడ మనము, ఆడించేవాడు ఆయన అయిపోతాడు. సో కాబట్టి మీరేం చేయాలి? మీరే డైరెక్టర్ అయిపోవాలి, మీరే ఆడేవాడుగా మారాలి. ఆడించేవాడు, ఆడేవాడు రెండూ మీరే కావాలి. అంటే మీరే నిర్ణయించాలి మీ జీవితంలో ఏదో కావాలంటే అది మీ చేతిలో ఇప్పుడు ప్రస్తుతం మానసిక స్థితిలో సాధ్యం కాదు. ఓకేనా? మానసిక స్థితిలో మీరు ఎంత ట్రై చేసినా సాధ్యం కాదు. కాబట్టే కరిగిపోవడం సాధన చేయమన్నాను, శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాను. అప్పుడు ఏమవుతుంది? మీరు రాగద్వేషాలకు అతీతంగా ప్రశాంత స్థితికి చేరుతారు. అక్కడ ప్రేమ తప్ప ఏముండదు. ఎవరన్నా ఆ ప్రశాంత స్థితిలో తిట్టినా ఏమనిపించదు, పర్లేదండి, ఓకేనండి, క్షమించేస్తున్నా అంటారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఎఫెక్ట్ కానీ ప్రశాంతంలో ఉన్నారు కాబట్టి తిడితే ఏమనిపించదు. అదే గందరగోళంలో ఉన్నప్పుడు ఏమైనా తిట్టారనుకో, ఆ చికాకులో ఇది ఇంకెక్కువ అయిపోతుంది. అవును కదా, చూసారు కదా, అది చాలాసార్లు అనుభవించి ఉంటారు. అదే ఆనందంలో ఉన్నప్పుడు ఏమైనా తిట్టినా పోనివ్వండి, క్షమిస్తారు ఈజీగా. బికాజ్ ఆల్రెడీ ఒక ఫీలింగ్ మీ లోపల ఉంది కాబట్టి. సో కాబట్టి మీరు రాగద్వేషాలకు అతీతంగా చేరితే మీరే దేవుడు. అంటే ప్రశాంత్ నేను చెప్పినట్టు ఈ సాధన, ధ్యానం చేయడం, కరిగిపోవడం, ఈ సాధన చేస్తే మీరే దేవుడు అవుతారు. అక్కడ ప్రశాంత స్థితి, ఆనంద స్థితి ఉంటుంది. అక్కడ మీరు స్వచ్ఛమైన శక్తి ఉంటుంది. ఆ స్వచ్ఛమైన శక్తియే పంపించండి, అలా కూడా మిరాకిల్స్ జరుగుతాయి. అసలు ఫైనల్ స్టేజ్ స్వచ్ఛమైన శక్తే పంపిస్తారు. కానీ ఒక్కొక్క స్థితిలో ఏముంటుందంటే, ఇప్పుడు కృష్ణుడు ఇంట్లో అంటే చక్రం వచ్చింది అంటే అది సంకల్పమా కాదా? నిరాకారం కాదు కదా, చక్రం రావాలి, వాడు తల నరకాలి అనే కదా వాడు ఉద్దేశం. అందుకే అంటే ఇక్కడ సంకల్పం ఉంది, కానీ అది స్వచ్ఛమైన సంకల్పం. అర్థమైంది? స్వచ్ఛమైన డబ్బు, స్వచ్ఛమైన బాంధవ్యం. మామూలు డబ్బుకు స్వచ్ఛమైన తేడా ఏంటంటే ఫోర్స్ఫుల్గా లాక్కుంటాం ఇతరుల ద్వారా మామూలు డబ్బుల్లో. కానీ స్వచ్ఛమైన దాంట్లో సహజంగా ఎంత వస్తే అంత తీసుకుంటాం. అది జ్ఞాని డబ్బు కావాలంటాడు, చంపుతాడు, అన్నీ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన చంపడం అది.
దివ్యమైన చంపడం. కృష్ణుడు చంపాడు, అర్జునుడు చంపాడు, వాళ్ళ కర్మలు అంటుకోలేదు. ఎందుకంటే అది దివ్యమైన చంపడం. దైవ స్థితిలో ఉండి లోక కళ్యాణంలో భాగంగా చంపడం. దైవంతో ఉండి మీరు ఏది చేసినా తప్పు లేదు. తప్పు ఒప్పులు పాపునేలు అంటావు అది. ఎందుకంటే స్వచ్ఛంగా ఉండి చేస్తున్నారు కాబట్టి మీకు మానసిక స్థాయిలో అంతా ప్రేమనే ఉంటుంది. పైనే మాటలలోనే అది కోపం ప్రదర్శిస్తారు తప్ప రియల్గా కోపం ఉండదు. మీకు లోపల ఆనందమే ఉంటుంది. అర్థమైంది కదా? సో మీరు రాగద్వేషాలకు అతీతంగా ప్రశాంత స్థితి చేరేంత వరకు ఏమీ చేయకండి. ఏ ప్రయత్నము చేయదు, ఏ కోరిక పెట్టుకోకూడదు. ఫస్ట్ కోరిక మీరు దైవం దగ్గర చేరడం కోసం, రాగద్వేషాలకు అతీతంగా ఉన్న దైవం దగ్గర చేరడం కోసం ఉండదు. అక్కడ చేరాక నాకు డబ్బు కావాలి, సపోజ్ ఉదాహరణ బీదరికం ఉంది, మీకేదో ప్రాబ్లం ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ మీరు సంకల్పించి ఒక రూపాన్ని ఊహించుకోండి, డబ్బు. ఇక అక్కడ సమృద్ధి ఫీలింగ్ ఉంటుంది. అంటే ఏంటి, కల్పవృక్షం, నువ్వేదనుకుంటే అది వచ్చే స్థితి అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ చూజ్ చేసుకొని నాకు ఇది కావాలనుకొని ఆ ఫీలింగ్ని, ఆ రూపాన్ని మొత్తం శరీరంలో అణువణువు మనసులో అంతా పంపించేసి అలా లోకానికి, సృష్టికి, విశ్వానికి ప్రతిబింబించండి. అంటే మీరు అప్పుడు ఎలా ఉంటారు, ఏ స్థితిలో ఉంటారు? మీరు కోటీశ్వరులు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఒక రాజు, అన్నీ మీ దగ్గర ఉన్నాయనే ఫీలింగ్. ఫిజికల్గా ఏముండదు, కానీ లోపల అంతా నా దగ్గర ఏదంటే అది వస్తుంది, కల్పవృక్షమే నేను అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ను మీరు పంపించారనుకోండి, ఆ స్థితిలో మీరు ఏదంటే మీ దగ్గరకు వచ్చేస్తారు. చూడండి చేసి. ఒకసారి మేము ఏదో డబ్బులు అవసరం ఉంటే నన్ను అడిగితే నేను ఇవ్వను అన్నాను. నా ఎంప్లాయ్ ఒకప్పుడు ఏదో బుక్ రాయడానికి ఫస్ట్ బుక్ రాసింది కదా, తర్వాత బుక్ అయిపోయింది, నేను డబ్బులు ఇవ్వను అన్నాను. ఆమెకు రెంట్కి ఏదో కట్టాలి, డబ్బులు అవసరం ఉంటే నాకేంటి, నేను ఎందుకు ఇస్తాను, నువ్వే చూసుకోన్నాను. ఇట్లా వదిలేస్తే ఎట్లా మరి అంటే, మరి నేనైతే ఇవ్వను, కాకపోతే ఒక టెక్నిక్ చెప్తా చేయన్నాను. ఏం చేయాలని అంటే, నీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను బాగా ఇష్టపడి ప్రేమించు, యాక్సెప్ట్ చేసి లవ్ చేసి ఇట్లా సాధన చేయని చెప్పాను. చేసి చూడు ఏం జరుగుతుంది అన్నాను. చేసింది. వాళ్ళు ఏదో 2-3 ప్రేమించి చేస్తే ఎవరికో ఈమె కల్లో కనపడి ప్రసన్న క్లాస్ పెట్టించుకొని వచ్చిందట. వాళ్ళు తెల్లారి ఫోన్ చేసి క్లాస్ పెట్టించుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఏదో మొత్తానికి డీటెయిల్స్ వద్దు, మొత్తానికి ఏదో ఒకటి అట్లా వాళ్ళ కల్లో కనపడి, అంటే ఈ దరిద్ర ఫేస్కు రోగిష్టి, ఒక క్యాన్సరు, ఈ చేస్తే అక్కడ శక్తి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ కల్లో కనబడి, ఇదే పరమాత్మ యొక్క టాలెంట్. రోగం ఉందా లేదా అని కాదు, మీరు ఆ సాధన చేసి దాన్ని చేస్తూ అలా వెళ్తే ఆ రాగద్వేషాలకు అతీతంగా అంత దివ్యమైన శక్తి ఉంటుంది. అది ఎవరిని ఎక్కడికి పంపించాలో, ఎవరిని అట్రాక్ట్ చేయాలో అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మేము చేసే పని లేదు, ఖాళీగా హాయిగా కూర్చుంటాం మాత్రం. మేము ఏది అవసరమో జరగాలి, బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఏది చేయము. సహజంగా ఎక్కడ అవసరమో జరగాలి. మాకైతే డబ్బు ఇక్కడ అవసరం, సపోజ్ డబ్బు లేదనుకోండి, లేదా ఉన్నట్టు ఫీలింగ్లో ఉంటాం, ఆ స్వచ్ఛమైన డబ్బు ఫీలింగ్ అక్కడ పంపిస్తాం. స్వచ్ఛమైన ఆరోగ్యం, ఏదంటే అది మాకు ఏదైనా అవసరం ఉంటే సహజంగానే వస్తుంటాయి. ఇప్పుడు ఆ స్థితి ఉండదు. స్టార్టింగ్లో నేర్చుకునే సమయంలోనే ఇవన్నీ, ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి. దేని గురించి పట్టించుకోలేదు. లోక కళ్యాణానికి ఏం చేయాలనేది ఒకటే, అంతే. సో స్వచ్ఛమైన శక్తినే పంపిస్తుంటాం, రూపం ఏమి ఇవ్వాల్సిన అవసరం రావట్లేదు. కొన్ని సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఆ స్థితిలో ఉండి ఆ రూపాన్ని పంపిస్తున్నాం, స్వచ్ఛమైన రూపం. అది కోరిక కాదు అది. బికాజ్ నువ్వు ఆల్రెడీ అంతా నేనే, అంతా నా లోపల సమృద్ధి ఉన్నదని ఫీలింగ్లో ప్రతిబింబిస్తావు. సృష్టికి నాకు అంతా ఉంది అని ఫీలింగ్ తెలుస్తుంది మీకు క్లియర్గా. అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏం లేదు, ఏదంటే అది వచ్చేస్తుందని ఆ ఫీలింగ్, అనుభూతి క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు అదే పంపించండి, బాడీ అంతా స్ప్రెడ్ చేసి చూడండి పని చేసిందా లేదా. అక్కడ రూపాన్ని ఇవ్వండి, నాకు ఈ ప్రాబ్లం క్లియర్ కావాలి అని అనుకొని ఆ ఫేస్ స్ప్రెడ్ చేసి ఆ ఫీల్ అయ్యి ఊహించి, ప్రశాంత స్థితి, ఆనంద స్థితి అలా ఉంటుంది మీకు అక్కడ. హాయి చుప్పు మనం నిద్ర నుంచి లేవగానే ఎంత హాయిగా ఉంటుంది ఒకసారి చూడు, ఎంత హాయిగా, అసలు ఏం చికాకు ఏమి ఉండదు, హాయిగా ఉంటుంది. ఇక తర్వాత ఇక దీంట్లో పడ్డాక అన్ని చికాకులు ఇవన్నీ వస్తాయి. సో అలాంటిది ఇప్పుడు మీరు ధ్యానం చేసి లేచా కొద్దిగా ఫ్రెష్ అయిందా లేదా, ఆ స్థితిలో సంకల్పం పెట్టి కళ్ళు తెరిచాక మళ్ళీ ఒకసారి నిద్ర నుంచి లేచాక అప్పుడు సంకల్పం పెట్టండి మామూలుగా. లేదా ధ్యానం నుంచి లేచాక, లేదా నిద్రలోకి వెళ్ళాక మళ్ళీ మెలకు వచ్చిందన్నారు ధ్యానం చేస్తున్నప్పుడు, అప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ ఉంది కదా, ఉందా లేదా? ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చికాక్గా ఉంటుంది, కొద్దిసేపు ధ్యానం చేసే నిద్రలోకి వెళ్ళిపోతారు, తర్వాత మెలకు వస్తుంది, కానీ కళ్ళు మూసుకొని ఉంటారు, హాయిగా ఉంటుంది. హాయిగా ఉందా లేదా చెక్ చేసుకోండి. హాయిగా ప్రశాంతంగా, ఆనందం లేకున్నా ప్రశాంతంగా ఉందా లేదా, ఆ ప్రశాంతంలో మీకు కావాల్సిన ఫీలింగ్ను మీరు చేయొచ్చు. ఫీలింగ్ను క్రియేట్ చేసి
జస్ట్ లోపల ఊహించుకొని ఇమాజినేషన్ చేసి బాడీ అంతా స్ప్రెడ్ చేసి పంపించండి. సో మీరు సృష్టికి ఏది ప్రతిబింబించారు? ప్రశాంతతను, ఆనందం. అదే తిరిగిస్తుంది. లేదా స్వచ్ఛమైన డబ్బును, స్వచ్ఛమైన రిలేషన్షిప్ను. మీ హస్బెండ్కి మీద గొడవ అయింది, రైట్, అది తిట్టుకొని లోపల చేసి ఆ ప్రశాంత స్థితికి వచ్చి ఆయన లోపల ప్రేమించే ప్రేమతో అలా ఉన్నట్టు ఫీల్ అయ్యి అది పంపించండి సృష్టి. చూడండి ఏం జరుగుతుంది. అర్థమైంది? సో మనము వాళ్ళతో పాటు వాళ్ళకి ఇవ్వండి. మీ బాడీ మైండ్కి ఇచ్చేసి వాళ్ళకి ఇస్తూ మొత్తం యూనివర్స్కి ఇచ్చేయండి. ఇక అలాంటి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక ఒక్కొక్కరితో ఎందుకు ఇదంతా, టోటల్ యూనివర్స్కే ఇచ్చేద్దాము. ఇప్పుడు మీరు నచ్చలే, మీలో కోపం నచ్చలే, ఇక మీ ఒక్కరికే ఇచ్చే బదులు ఈమెలో అందరిలో కోపం వస్తుంది కదా, మీతో పాటు అందరికి ఇచ్చేద్దాం, అలా సృష్టికే ఇచ్చేద్దాం. సృష్టికి కూడా కోపం ఉంది కదా, మధ్య మధ్యలో పిడుగులు పడుతుంటాయి, అది కూడా కోపం లాంటిదే కదా. సరే ఎర్రగా ఎండలు వచ్చేస్తున్నాయి అంటే సూర్యుడి కోపం వచ్చింది, రైట్. సో కర్రీకి కూడా మనం సాధన చేస్తున్నారు. ఇప్పుడు మీ బాడీని ఫీల్ కండి, వెంట్రుకల నుండి కాళ్ళ వరకు, కాళ్ళ గోళ్ళ వరకు, చేతుల గోళ్ళ వరకు ఫీల్ కండి ఒకసారి. ఈ శరీరంలో మీరు నివసిస్తున్నారు. ఈ నివాసం అనేది తాత్కాలికమైంది. ఇప్పటి వరకు ఈ తాత్కాలికమైన నివాసమే శాశ్వతమైంది అనుకున్నారు, కానీ ఇది సరియని కాదు. మీరు ఇప్పుడు శాశ్వతమైన నివాసానికి చేరాలి. అలాగే మనసులో కూడా ఆలోచనలు ఉన్నాయి. మీరు మాయచే నిర్మించబడిన ఈ దేహం మనసులో బందీగా ఉన్నారు. ఒరిజినల్ నివాస స్థలము ఆనంద నిలయం. సో ఇప్పుడు మీరు అక్కడికి చేరాలి. కాబట్టి లోపల అనుకోండి, శరీరంలో నివసిస్తున్న నేను కరిగిపోవాలి, మనసులో నివసిస్తున్న నేను కరిగిపోవాలి, కరిగిపోయి ఆనంద నిలయంలో మేల్కొనాలి. For more details, visit newenergy.co.in website newenergy.co.in by